మంజాడి అడవిలో ఒక ముసలి సింహరాజు ఉండేవాడు. ఒకరోజు అది దాని గృహానికి ముందు ఒక రాగి చెట్టుకు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పుడే ఒక చిరుత మంత్రి దాని దగ్గరికి వచ్చింది. మహారాజా, మీకోసం నేను అడవి అంతా వెతికాను. అక్కడొక జింక దొరికింది. అయితే అది ఎక్కడుంది ఆ జింక? దాన్ని తీసుకురా, నేను చాలా ఆకలితో ఉన్నాను. అలాగే మహారాజా. మహారాజా, నాకేమనిపిస్తుందంటే రోజు రోజుకి మీ దేహమంతా చాలా వీక్ అవుతుంది. అవును మంత్రి, ఈ రోజంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అవుతూనే ఉంది. నాకు నా యవ్వనం మళ్ళీ తిరిగి కావాలి మంత్రి. మహారాజా, దిగులు పడకండి. నా దగ్గర అలాంటి వైద్యులున్నారు. మీకుండే సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మీ యవ్వనాన్ని తిరిగి రావడానికి అతని సహాయం చేస్తారు. నేనతన్ని పిలుచుకుని వస్తాను. ఓహో, నిజమా చెప్తున్నావు? అయితే ఆయన్ని త్వరగా తీసుకురా. నా గర్జన వల్ల చాలా పొరపాట్లు జరిగిపోయాయి. సరే, నేను వెంటనే తీసుకొస్తాను మహారాజా. ఈ ముసలోడితో పని చేసి చేసి నేను చాలా అలసిపోయాను. ఇతనెప్పుడు జింక మాంసమే తింటాడు. ఇతని యవ్వనాన్ని మళ్ళీ రావాలి. అప్పుడే నాకు నెమ్మదిగా ఉంటది. ఇలా చెప్పుకుంటూనే చిరుత వైద్యుడు నక్కను చూడ్డానికి వెళ్ళింది. ఏయ్ ఎలుగుబంటి, వెళ్ళి నాకు ఆకులు తీసుకురా. అయ్యో వైద్యులా, నేను గాడిది కాదు, నేను ఎలుకబండి. కానీ మీరిద్దరూ ఒకేలాంటి వాళ్ళు కదా. అప్పుడే ఎలుగుబంటి దూరంగా వస్తూ ఉన్న చిరుతని చూసింది. ఇలా చూడండి వైద్యులా, అక్కడ చూడండి, ఎవరొస్తున్నారని చూడండి. నువ్వేమన్నా గుడ్డివాడవా ఏంటి? తను నిజంగా చిరుత మంత్రి. మన రాజ్యపు మంత్రి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం వైద్యులా. నేనేం చెప్పాలి మీకు? నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అలాగా, ఏమైందో చెప్పండి. మీకే బాగా తెలుసు, రాజసింహానికి వయసు అవుతుంది. ఆ తెలుసు. వైద్యులా, ఈ మూలిగతో నేనేం చేయాలి? దాన్ని బాగా నూరి నీ మొహానికి రాసుకో. ఎలుగుబంటి దద్దమ్మ, కొంచెం పక్కకు తప్పుకో, వెళ్ళు. వైద్యులా, రాజసింహుడు చాలా మొండుతో ఉన్నాడు. అతనికి జింక మాత్రమే కావాలంట. నేను జింకని వెతికి వెతికి చాలా అలసిపోయాను. ఏంటండి ఇది? అసలు మీ ఆలోచన ఏంటి? నేనేం చెయ్యాలి? అయ్యో వైద్యురా, నేను దీనికోసం ఇక్కడికి వచ్చానంటే అతను అలాగే యవ్వనంతో ఉండడానికి మీ దగ్గర ఏదైనా మందులున్నాయా? ఓరే నాయను, ఏంటి దారుణం? ఇలా చేస్తే నేను ప్రమాదంలో పడతా. అరే మీరు ఒకరు, నేనేంటి రాజాని చూడ్డానికి వెళ్తానా అంటే మీరే చెప్పండి. నేను అతనికి పని చేసి చాలా అలసిపోయాను. అతని దగ్గర నుంచి మీరు కాపాడండి వైద్యులా. చిరుత పరిస్థితిని ఆలోచిస్తూ వైద్యుడు నక్క తన స్వార్థం కోసం ఒక తంత్రాన్ని ఆలోచించింది. సరే సరే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను సింహం రాజుని కొంచెం వినయంగా అడిగి చూస్తాను. ప్రస్తుతానికి ఇది చాలు కదా. ధన్యవాదులు వైద్యుడు. వైద్యుడా వైద్యుడా, నాకు చాలా మండుతుంది. నువ్వు ఎంత పని చేసావయ్యా? మూలిక ఆకుల్ని నూరి నీ మొహానికి పూసుకున్నావా? మీరే కదా అలా చేయమని చెప్పారు. ఓరే భగవంతుడా. సరే, త్వరగా బయలుదేరు. మనం ఇప్పుడు సింహం రాజు గారిని కలవాలి. రాజా సింహము చిరుత వైద్యుడు నక్క కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారు, ఆ వైద్యుడు ఎక్కడా? కాసేపు ఆగండి రాజా, వైద్యుడు ఇప్పుడు మందులు తెస్తారు. మగరాజా, అదిగో వాళ్లే వచ్చేశారు. నమస్కారం సింహం రాజా. నమస్కారం నమస్కారం. ఈ జీవి ఎవరు? మంచిది సింహం రాజా, ఇతను నా సహాయకుడు ఎలుగుబంటి. ఎలుగుబండి ఎలుగుబండి. అవునవును, ఎలుగుబంటి. భయంకరంగా ఉన్నాడు. కొంచెం భయంకరంగా కనిపిస్తాడు, కానీ చాలా శ్రామికుడు. తేనె ఎంత ఇచ్చినా దాన్ని తాగేస్తాడు, కానీ మర్చిపోకుండా సాయం చేస్తాడు. బాగా ఊపిరి పీల్చుకోండి. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా, లేదా గాయం, లేదంటే కింద పడ్డారా? ఎవరైనా కొట్టారా? లేదే.
అరెరే, మీ కళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయే. నిజంగానా? ఆ కానీ కంగారు పడకండి, దీనికి మందు నా దగ్గరుంది. ఇది ఏనుగు మాంసంతో చేసిన మందు. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. ఇదేమో జింక నూనె. దీన్ని పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం రాసుకోండి. మహారాజా, ఈ మందుల్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న జంతువులు మాత్రమే తినండి. ఉదాహరణకి ఎలుక, కుందేలు, బల్లి లాంటివి. ముఖ్యమైన విషయం, మీకు ఆహారాన్ని మీరే వేటాడి సంపాదించుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. అయితే ఒకవేళ వీటన్నిటిని నేను సరిగ్గా చేసేస్తే నా యవ్వనం తిరిగి వచ్చేస్తుందా? ఖచ్చితంగా మీకు నయమవుతుంది. నక్క చెప్పిన మాట విని రాజాసింహం చాలా సంతోషపడ్డాడు. అది యవ్వనంగా ఉండాలన్న విషయం ఆలోచించి వైద్యుడు నక్కకి చాలా బహుమతులిచ్చాడు. ఒక సమయంలో నక్క చెప్పింది, ఇదిగో మహారాజా, ఇంకో విషయం గుర్తుంచుకోండి. మీరు దేన్ని వేటాడినా గాని ఆ వేటాడిన దాంట్లో సగ భాగం ఒక వృద్ధుడికి మీరు ఇచ్చి తీరాలి. ఆ వృద్ధ జంతువు మందార కొండ మీద ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ చోట్లో ఆ విధంగా ఇంకెవరైనా ఉంటారా? తను ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు సగం ఆహారాన్ని తనకి ఇస్తేనే ఈ మందు మీకు పని చేస్తుంది. వైద్యుడు నక్క చెప్పిన మాట విని రాజాసింహం తన బాధను మర్చిపోయి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం మొదలుపెట్టింది. కొండ పైనున్న రాగి చెట్టు కింద సింహరాజా వెళ్ళాడు. అక్కడ వయసైన నక్కని రాజాసింహం చూశాడు. ఓహో, నాకు అదృష్టం ఎక్కువే. ఒక వయసైన నక్కొకటి ఉంది. ఏ ముసలి నక్క, వీటిని నువ్వు తీసుకో. రేపు ఇదే సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు నేను ఆహారం తీసుకొస్తా. నా అదృష్టం చాలా బాగుంది, అందుకనే మీరు నాకు దొరికారు. మీరు చాలా పెద్ద రాజా, మీరొక మహానుభావుడు. అయ్యో మూర్ఖపు రాజా, రోజు ఇలాగే జరిగిందంటే నాకిక విందు భోజనమే. ఈ విధంగా ఆలోచిస్తూ సింహరాజా సంతోషంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇదే విధంగా అలవాటు పడ్డాడు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నక్క రాజా రాక కోసం ఎదురు చూసేది. ప్రతిరోజు సింహం ఈ పని వల్ల చిన్న చిన్న జంతువులు సింహాన్ని చూసి భయపడేవి. తర్వాత ఇదే విధంగా ఒక రోజు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మతం ఖాళీ అయిపోతుంది. ఇందుకు మనం ఒక మార్గం ఆలోచించాలి. ఏ దారిలో? అడవి వదిలి గ్రామానికి వెళ్తే అక్కడుండే ప్రజలు మనల్ని పట్టుకుంటారు. ఇక్కడుంటే సింహం పట్టుకునేస్తుంది. అది ఇక్కడ నిజమే. అడవిలో చాలా కాపలా వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం పుట్టింది ఈ విధంగా చనిపోవడం కోసమేనా? లేదు, అయినా మనం ఏం చేయగలుగుతాం? దీనికంతా కారణం వైద్యుడు నక్కే. ఇదే విషయం అంటే ఒక దారుంది. ఏంటా దారి? వైద్యుడి హెల్ప్ వల్ల ఎలుగుబంటి అస్సలు బుద్ధి లేయింది. అంతేకాదు దానికి తేనంటే చాలా ఇష్టం. మనం మన కోసం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మంచి విషయం, నాతోనే తేనె తీసుకురండి. తర్వాత ఈ విధంగా వాళ్ళ సంఘం నుంచి ఒక ఎలుక, ఒక కుందేలు ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఓ ఎలుగుబంటేనా? ఎవరు మీరు? నాకెవరో తెలీదు. మేము మిమ్మల్ని కలవడం కోసమే వస్తున్నాం. నన్నా? అరే దేనికోసం? నువ్వు అడవికే ఒక నక్షత్రం లాగా, అందుకోసం మేము ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాం. గిఫ్టా? అది ఎలాంటి గిఫ్టు? తేను. తేన్ని చూడగానే ఎలుగుబంటి దాన్ని గబగబా తినడం మొదలుపెట్టింది. ఎలుగుబంటన్నా, ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఓహో, విషయం ఇలాగుందా? అయితే మాకు నువ్వు హెల్ప్ చేస్తే మేము నీకు ఇంకా తేనె తీసుకుని వస్తాం. ఓహో, అలాగైతే మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సరే పదండి, మన రాజాసింగంని చూసి అన్ని విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పేద్దాం. ఎలుగుబంటి, ఎలుక, కుందేలు నిజంగానే భయపడిపోయాయి. అయినా వాళ్ళందరూ సింహం దగ్గర అన్ని నిజాలు చెప్పాయి.
రాజసింహం మీరొక్క ఎదవా. ఏమిటి నువ్వేమన్నావు? మేమేం చెప్పడానికి వచ్చామంటే మీరు ఆ గుంటనక్క మాటలు విని మీరు మూర్ఖులైపోయారు. అది నిజమే రాజసింహం. అలాగైతే మీకు నమ్మకం లేదంటే మేము చూపిస్తాం. అలా మీరు ఇష్టపడితే ఆ మగరంద కొండ కింద ఆ రాగి చెట్టు కింద ఆ ముసలి నక్క దగ్గర మమ్మల్ని అప్పచెప్పండి. ఆ తర్వాత మీరే చూడండి. అది వయసైన నక్క కాదు, వైద్యుడనక్క. అదే మిమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే సింహం ఎలుకని కుందేల్ని వయసైన నక్క దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం నక్క చేసే పనులన్నీ చూస్తూ ఉంది. నీ మూర్ఖత్వము ఇంకా నేను తెలివితేటలతో ఆలోచించడం వల్ల ప్రతిరోజు నేను మంచి విందుని ఆరగిస్తున్నాను. ఆ, ఏంటి మనం మొదలు పెడదామా? ఓ ఏయ్, నేను చెప్పేది విను. నువ్వు ఈ అడవి రాజునే మోసం చేశావు. అది నీకు తెలుసా? అయ్యో మహారాజా, దయచేసి నన్ను ఏమీ చేయకండి. నేను ఈ అడవి వదిలి ఇంకెప్పుడు మీ కంటపడని చోటికి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను క్షమించండి, జాలి చూపించండి. మహారాజా, ఒక్క విషయం బాగా ఆలోచించండి. అందరికీ వయసు పైబడుతుంది, కానీ మనసు బలంగా ఉంది అంటే మన శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది. ఎక్కడవి ఈ పండ్లు? చాలా ఉన్నాయి ఈ పండ్లు. అబ్బబ్బా, ఇవి తింటే ఎంత బాగుంటుందో. ఈ పండ్లను చూస్తుంటే నా నోటిలో నీరు ఊరుతుంది. ఏమి చేయాలి? ఉడత పిల్ల, నీవు చాలా అదృష్టవంతుడివి. ఎన్నెన్నో పండ్లను నీవు తింటూ ఉంటావు. వీటిలో ఎంత రుచి ఉందో. హా, అబ్బా. ఏయ్ ఉడత పిల్ల, కొన్ని పండ్లు నాకు కూడా కిందకు వేయొచ్చుగా. ఈ పండ్లు అనేవి కుందేలు తినటానికి బాగుంటవు. ఇది అడవిలోని పద్ధతి. నీవు వెళ్ళి అడవిలో ఎక్కడైనా క్యారెట్ దొరుకుతుందో చూసుకో. హెరా ఉడత పిల్ల, ఒక పండును నాకు కూడా ఇవ్వకూడదా? నాకు దొరుకుతుందిరా పండు. నీవు చెప్పిన దానికి నే సమాధానం చెప్పుతా. ఏమైనను గాని ఈ పండ్లను నేను తినాలి, రుచి చూడాలి. కోతి అన్నా, నాకు కూడా కొన్ని పండ్లు ఇస్తావా? నాకు కూడా పండ్లు అంటే చాలా ఇష్టం. నీకు కూడా పండ్లు తినటా ఇష్టమేనా? చాలా మంచిది. కానీ నీవంతటా నీవే చెట్టు ఎక్కి పండ్లు తిను. కుందేలన్నకు ఆరోగ్యం సరిగా లేదా? మరి అడుక్కుంటావు ఎందుకు? చెట్టు ఎక్కి పండ్లు తిని మరి. బాగా పరిగెత్తుతావుగా, చెట్టుపైన కూడా పరిగెత్తి చూడు మరి. కోతులన్నీ పండ్లు తింటున్నాయి, నాకు మాత్రం పండ్లు తినటం కుదరటం లేదు. అడిగి ప్రయోజనం లేదు. ఎలాగైనా చెట్టులోని పండ్లు తినాలి, లేకపోతే ఆకలితోనే చచ్చిపోతా. వారు చెప్పినట్లు చెట్టు ఎక్కి ప్రయత్నిస్తా. పైకెక్కితే చాలు పండ్లు తినచ్చు. అరే చూడండి చూడండి, అరే అడు చూడండి. చెట్టు ఎక్కింది ఎవరంట? 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 అది మన కుందేలన్నేగా. చెట్టు ఎక్కే కుందేలన్నా కిందకు జారే, ఎక్కుతుంది జారుతుంది. ఛీ, ఈ కోదులంతా నాతో ఆడుకుంటున్నాయి. ఇప్పుడు పర్వంతా పోయింది.
పండ్లు ఏమి చేసినా దొరకల ఎంతగానో చూసాం. ఇప్పుడు ఏమి చేయాలి? హా, ఎంత చేసినా చెట్టు నుండి కాయలు దొరకటంలా కుందేలు నిరాశ చెంది అడవిలో బండరాయి ముందు బాధపడుతూ కూర్చుంది. కొంతసేపటికి ఆ దారి వైపు ఒక సన్యాసి నడిచి వస్తూ కుందేలను చూసే. ఏరా, నీవు ఎందుకు అలాగ ఉన్నావు? స్వామి, చెట్టులోని పండ్లు దొరుకుతాయా? కుందేలుకు కోరికగా ఉంది, కానీ ఎంత చేసినా దొరకటంలా. ఓ, అదా విషయం. నీ కోరిక తీరుటకు నేను ఒక మంత్రం చెబుతా. అది 3 సార్లు చెబితే సరి, ఏ చెట్టులోని పండైనా రాలి పడుతుంది. స్వామి, ఏమి ఆ మంత్రం? శబ్దం చేయక, శబ్దం చేయక, శబ్దం చేయక కిందకు పడు. దీనిని 3 సార్లు చెప్పు. ఇది చిట్టు దగ్గర నిలుచుని పలకాలి. ఇప్పుడు మీకు ఎలాగ కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లా. శుభం కలుగుగాక. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు కిందకు పడు. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు కిందకు పడు. భలే 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 భలే. ఇవి ఎంతో రుచో, అదిరింది. ఇంత రుచికరమైన పండ్లు తినటం ఎంత అదృష్టమో. ఓహ్, చాలా సంతోషం. ఇప్పుడు కోతులున్న చోటికి పోతా. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు కిందకు పడు. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు కిందకు పడు. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు కిందకు పడు. చెట్టుపైనున్నా నన్ను కిందకు నెట్టిందెవరు? అది నీవేనా? ఎరా దొంగ కుందేలు, నీవేగా నన్ను కిందకు నెట్టింది? నిన్ను నేను వదలనే వదలను. అయ్యో, నన్ను చంపకు. ఏమి జరిగిందో నేను చెబుతా. ఏమి జరిగిందో త్వరగా చెప్పు. త్వరగా చెప్పు, లేకపోతే నిన్ను నేను... అయ్యో, నాకు ఒక సన్యాసి చెప్పిన మంత్రం పలికితే పండ్లు కిందకు పడ్డాయి. ఈ చెట్టు కొమ్మల్లో పడుకున్నా అన్నా, నీవు కూడా కిందకు పడ్డావు. నేను నట్టలేదు నిన్ను. ఏమిటి? సన్యాసి నీకు మంత్రం చెప్పాడా? ఏమిటా మంత్రం? నాకు చెప్పు, లేకపోతే నిన్ను నేను చంపుదా. నన్ను చంపకు. అయ్యో అన్నా, ఆ మంత్రం అన్నే చెబుతా నీకు. అలాగా రా దారికి, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తా. దేనికి మంత్రం చెప్పకపోతే తప్పించుకోలేను. దేనిని ఎలాగైనను మాయ చెయ్యాలి, లేకపోతే చావుట్ట ఖాయమే. కనుక దీని నుండి తప్పించుకొనుటకు ఒక ఉపాయం చెయ్యాలి. నేను అన్నకు ఆ మంత్రం చెబుతాను, కానీ నే చెప్పిన మంత్రం చెట్టు దగ్గర నుండి చెప్పిన తర్వాత కింద పడ్డ పండ్లను నేను తింటాను. సరే, అలాగే ఒప్పుకున్నా. ముందు మంత్రం చెప్పురా. సరే, కూర్చో కూర్చో. కాళ్ళకు బాగా బలము ఉన్నట్టుందిగా, అవునా? శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక కిందకు పడు. ఇదిగో అక్కడ ఆ చెట్టు దగ్గర నిలిచి ఈ మంత్రం చెప్పు. పండ్లు అన్నీ కిందకు పడతాయి. నేను మంత్రం చెప్పేటప్పుడు కాయలు కింద పడితే ఇదే తింటుంది. అది జరగకూడదు, అవకాశం ఇవ్వకూడదు. సరే, నేను ఆ చెట్టు దగ్గరకు పోతున్నా. నీవు ఇక్కడ ఉంటే చాలు. నీవు ఇక్కడ నిలుచుంటే నాకు ధైర్యం. శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక కిందకు పడు. శబ్దం చేయక, శబ్దం చేయక, శబ్దం చేయక కిందకు పడు. శబ్దం చేయక, శబ్దం చేయక, శబ్దం చేయక కిందకు పడు. ఏమిటి? అయ్యో, అబ్బా,
ఏవు కుట్టుతున్నాయి. ఈ చెట్టు పైనున్న కాయలు చంపేటట్టున్నాయి. అయ్యో అమ్మో, కాపాడండి కాపాడండి. ఒక అడవిలో సామర్థ్యం కలిగిన చాలా సోంబేరి అయిన ఒక సింహం, జిత్తుల మారి మంత్రి, ఒక నక్క ఉండేది. అలా ఒకరోజు ఏమయ్యా మంత్రి? చెప్పండి రాజుగారు. ఏమయ్యా, కొద్ది రోజులుగా నా విషయంలో నువ్వు అసలు బాధ్యతే తీసుకోవడం లేదు. ఏమిటి ప్రభు అలా అంటున్నారు? ఏమయ్యా, నా ఆరోగ్యాన్ని గమనిస్తున్నావా? ఇంతకు ముందులా ఆ హుషారే ఉండడం లేదు. వేటకెళ్ళడానికి శక్తే లేకుండా పోతుంది. తినకుండా బ్రతికుండలేము కదా. ఆ, 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 అది కరెక్టే రాజా, మీరు మరీ నీరసంగా ఉన్నారు. అవును, తర్వాత నువ్వే బాగా తెలివైన వాడివి కదా. ఈ సమస్యకి ఒక సమాధానం చెప్పు. నాకు కొంత సమయం ఇవ్వండి రాజా. నేను బాగా ఆలోచించి ఒక మంచి పరిష్కారం చెప్తాను. నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా ఆలోచించు, కానీ నా సమస్యకి ఒక సమాధానం కావాలి అంతే. ఆహా, నేను బాగా చిక్కుకున్నాను అనుకుంటా. ఏదో ఒక పరిష్కారం ఇవ్వకపోతే ఇతను నన్ను చంపుకుని తినడానికి కూడా వెనుకాడడు. ఇదంతా జరుగుతుందంటావా? ఎందుకు జరగదో చెప్పండి. ఈ అడవికి మీరే రాజు కదా. ప్రజల మంచి కోసం ఇప్పటి వరకు మీరు వాళ్ళకి ఎంతో చేశారు. ఇప్పుడు మీ ఆరోగ్యం అంతగా బాలేదు. ఇలాంటి సమయంలో మీకు సహాయం చేయాల్సింది ఎవరు? మీ ప్రజలే కదా. అందుకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే సింహరాజా మంత్రి ఆలోచన ప్రకారం అడవిలో ఉన్న జంతువులందర్నీ కలవమని చెప్పింది. విషయం ఏంటి రాజా? మమ్మల్ని అందరినీ ఎందుకు కలవాలన్నారు? కాస్త మాట్లాడకుండా ఉండరా. ఇక్కడ అందరూ ఎలా మాట్లాడకుండా నుంచున్నారో చూసావుగా. అలానే చెప్పు. విషయాన్ని తెలుసుకోదానికి ఎందుకు ఇలా అవసరపడుతున్నావు? అరే, అందరూ కాస్త నిదానంగా ఉండండి. మీరందరూ బాగున్నారనే నేను అనుకుంటున్నా. మీ మంచి కోసం మీకు కావాల్సినవన్నీ కూడా నేను చేసి పెట్టాను. ఏంటి, నిజమే కదా? అందులో ఏం సందేహం లేదు ప్రభు. మీ పరిపాలనలో మేమందరం చాలా నెమ్మదిగా సంతోషంగా ఉన్నాం. కానీ ఇకపైన అవన్నీ చేయగలనో చేయలేనో తెలియట్లేదు. వేరే ఏమీ లేదు. నా ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడాల్సింది మీరే కదా. ప్రభు, అందులో ఏంటి సందేహం? అవును అవును ప్రభు, నిజమే. సరిగ్గా చెప్పారు. అమ్మయ్యా, నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇకపైన మంత్రి చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, అర్థమైందా? రేపటి నుంచి నాకైనా కాదు కాదు రాజుగారికి కావాల్సిన భోజనం మీ ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలి. భోజనం బాగా రుచిగా ఇంకా రాజుగారి కడుపు నిండే అంతా ఉండాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? దీన్ని ఎవరైతే అనుసరించారో వాళ్ళని రాజుగారు చంపుకుని తినేస్తారు. నేను చెప్పింది అర్థమైందా? మీరందరూ మంత్రి చెప్పింది విన్నారు కదా. రాజా అతి ఆశకి సమాధానం చెప్పకుండా జంతువులు సమ్మతమే అని చెప్పి చాలా దిగులు పడుతూ మీటింగ్ జరిగిన చోట నుంచి వెళ్ళిపోయారు. బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇకపైన రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు నన్ను వెతుకుంటూ వస్తాయి కదా. అందుకోసమే కదా నేను మీ మంత్రిగా మీతోనే ఉన్నాను. ఇంకా ఒక చిన్న సహాయం మీరు నాకు చేస్తే చాలా బాగుంటుంది రాజా. సరే చెప్పు. మీరు కడుపు నిండుగా తిన్న తర్వాత ఏదైనా మిగిలినది కొంచెం ఉంటే అది నాకిస్తే చాలా బాగుంటుంది. అది నువ్వు చెప్పాలా ఏంటి? నీకు కూడా ఇస్తాను. ఏంటి, చాలా?
అక్కడ పెట్టు. నమస్కారం రాజా. ఒక పని చేయి, నేను ఇది తిని ముగించేంత వరకు నువ్వు ఇక్కడే నిలబడు. దాని రుచి ఎలా ఉందో నేను చూస్తాను. తర్వాత ఇందులో ఏమైనా తగ్గింది అంటే నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది రాజా. నేను అప్పుడే చెప్పాను కదా, నేను తినబోయే ఆహారం బాగా రుచిగుండాలని అప్పుడే చెప్పాను కదా. అయితే నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? అరే ప్రభు, నేను ఇక్కడికి రుచికరమైనదే తీసుకొచ్చాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మమ్మల్ని క్షమించండి. లేదు, కుదరదు. నీకు క్షమాపణే లేదు. ఇంకా నా ఆకలి తగ్గనే లేదు. అందుకనే నేనిప్పుడు నిన్ను తినబోతున్నాను. అరే రే, నన్ను చంపొద్దు. ఇంకొకసారి మీరు చెప్పినట్టే భోజనం తీసుకొస్తాను. ఈ ఒక్కసారి నేను నిన్ను క్షమిస్తాను. అందరితో వెళ్ళి చెప్పు, మీ మిత్రులందరితోనూ చెప్పు, నా ఆజ్ఞను మీరిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు కదా. పాప మా గాడిద ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళిపోయింది. తను తన స్నేహితుల దగ్గర జరిగిన విషయాన్ని చెప్పింది. తర్వాత మరుసటి రోజు, ప్రభు, ఈరోజు నేనే మీకోసం అన్నం తెచ్చాను. సరే, అక్కడ పెట్టు. నిన్న గాడిదకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అవును ప్రభు, నేను తెచ్చిన అన్నం మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా తినండి. అరే ఛా, అసలు నువ్వేం తీసుకొచ్చావు? మీ అందరికీ ఒకసారి చెప్తే అర్థం కదా. ఇంత తక్కువ ఆహారం తీసుకుని వచ్చి నా ముందు నిలబడటానికి నీకెంత ధైర్యం? ప్రభు, నన్ను క్షమించండి. తెలియకుండా చేసేసా. దయచేసి నన్ను ఏం చెయ్యకండి. మాట్లాడుకో, నిన్ను నేను వదిలిపెట్టను. అవును ప్రభు, మనం వేసిన పథకం ప్రకారం ప్రతిరోజు మీకు మీ భోజనం సరిగ్గా వస్తోంది కదా. నా భాగం నాకు దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. బాగా ఆకలేస్తోంది, అందుకే అడుగుతున్నా. నువ్వేరా దీనికంతటికి కారణం. నీ అనవసరమైన ఆలోచన. ఎవరు కూడా సరిగా భోజనాన్ని తీసుకురావడం లేదు. 2 రోజులుగా పస్తుతోనే ఉన్నాను. దాని గురించి నీకేమైనా తెలుసా? ఇందులో భాగం కోసం వచ్చావా నువ్వు? వచ్చి బాగా ఇరుక్కున్నట్టున్నామే. ఇప్పుడు ఈ బుద్ధిలేని రాజుని ఏమని చెప్పి సమాధానపరచాలి? ఏం పర్వాలేదు ప్రభు, నేను వెళ్ళి వాళ్ళని చూసి పరిస్థితిని బాగా సర్ది చెప్తాను. ఇకపై అలా జరగకుండా నేను చూసుకుంటాను. అవసరం లేదు, ఇకపైన అది అవసరం లేదు. ఎవ్వరూ నాకు భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నాతో ఉండే నీకే నేను ఏమి తింటానో ఏమి తిన్నో పూర్తిగా తెలుసు. అందుకని రేపటి నుంచి నువ్వే నాకు భోజనాన్ని తీసుకురావాలి. ఏంటి? అరే రే, కథ ఇప్పుడు అలా జరగబడిందా? ఇది నేనిచ్చిన ఐడియా కదా. అది మాత్రం కాకుంటే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చాచా, ఏం లేదు ప్రభు. నేను ఏం ఆలోచించానంటే, నేను స్వయంగా తయారు చేసిన భోజనం మీకివ్వచ్చు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మంత్రి గారంటే నీలాగే ఉండాలి. నిన్ను అసలు ఏం చేస్తానో చూడు. నేనెవరో నీకు చూపిస్తాను. మరుసటి రోజు చెప్పినట్టే రాజ భోజనాన్ని తీసుకొని నక్క సింహ గుహానికి వచ్చింది. ప్రభు, నేను మీకు చాలా ఇష్టమైన భోజనాన్ని నా చేతులతోనే తెచ్చాను చూడండి. చల్లారే లోపల తినేసేయండి. అరే మంత్రి గారు, ఏం వాసన వస్తోంది? వాసనే ఇంత బాగుంటే దాని రుచి ఇంకెంత బాగుంటుందో. ఖచ్చితంగా మహారాజా. సమయం వృధా చేయకుండా త్వరగా మొత్తం తినేయండి. ఇంత మంచి ఆహారం తీసుకొచ్చిన నువ్వు నాతో కలిసే తిందు రా. అది 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 ఏంటంటే, నేను తర్వాత తింటానులే. ముందు మీరు తినండి. లేదు లేదు, అదే నా ఆశ కూడా. వద్దని చెప్పకూడదు మంత్రి. నాకు
ఇప్పుడు అసలు ఆకలి వేయడం లేదు. నాకే ఎదురు మాట్లాడతావా? మర్యాదగా వచ్చి తిను. నువ్వు తిన్న తర్వాతే నేను దాన్ని తింటాను. రాజా, మీరు నన్ను క్షమించాలి. అదేంటంటే మీకు రోజు భోజనం తీసుకురావాలని చెప్పినందువల్ల నేను దీంట్లో విష పదార్థాలని ఇంకా ముళ్ళని కలిపి తీసుకొచ్చాను. ద్రోహి! అయ్యో అయ్యో, నన్నేం చెయ్యొద్దు రాజా, వద్దు. నిన్ను నమ్మి ఈ అడవిలో ఉన్న మృగాలన్నిటికీ చిరాకు పుట్టించాను. చివరికి నువ్వే నన్ను మోసం చేస్తున్నావు కదా, అంతే కదా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. అయ్యో! తర్వాత ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఎవరికి భయపడకుండా సంతోషంగా జీవించేవారు. ఒకానొక కాలంలో ఒక ముసలి సింహం ఆహారాన్ని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. అరే, ఒక కుందేలు! వీణ్ణి ఇప్పుడు పట్టుకొని తింటే కాస్త ఆకలి తగ్గుద్ది. ఆహా, దీన్ని పట్టుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది. అది తప్పించుకొని పారిపోయింది. నేను పరిగెత్తి నీరసించిపోయా. అమ్మా, ఈ ఆకలి వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద పళ్ళు తింటున్న ఒక ఉడతని సింహం చూసింది. ఒకటి తప్పిపోతే రెండు దొరుకుతాయని చెప్తారు. కుందేలు పోతే ఏంటి, ఉడత దొరికింది కదా, దీన్ని తిందాం. దీన్ని కొరికినందువల్ల చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నానే. ఆ ఉడత కూడా తప్పించుకోవడానికి ముందు వాణ్ణి ఎలాగైనా తినేయాలి. ఈ విధంగా ఒక 10 ఉడతలు దొరికాయంటే మన ఆకలి తీరిపోతుంది. ఒకటే దొరికింది, సర్దుకుందాంలే. ఇది నా ఆకలికి ఒక చిన్న ఆహారం. కుందేలు దొరకలేదనుకుంటే ఉడత కూడా దొరకకుండా పోయింది. అలాగే నా పళ్ళు కూడా ఊడిపోయాయే. పాపం, ఆ ముసలి సింహం ఆ ఉడతను కూడా పట్టుకోలేకపోవడం వల్ల తనలో తానే చాలా బాధపడసాగింది. అడవిలో ఉన్న ఏ జంతువుకి ఈ పాతరాజు దగ్గర ప్రేమే లేనట్టుగా ఉంది. లేదంటే వాళ్ళు సంతోషంగా నా ముందు వచ్చి నిలబడి ఉండొచ్చు కదా. ఇక అది చెప్పుకొని ప్రయోజనమేం లేదు. ఆ విధంగా దిగులు పడుతూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఒక గుహ ఆ సింహం కళ్ళకి కనిపించింది. ఈ గుహలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. సాయంత్రం అయిన వెంటనే ఇందులో ఉండే జంతువు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని వేటాడి తినేయాల్సిందే. ఐడియా ఐడియా ఐడియా, సూపర్ ఐడియా! వెంటనే చీకటైపోయింది. ఇక నక్కగారు, మనం రేపు కలుద్దాం. అలా అయితే సరే, నేను రేపొచ్చి నిన్ను కలుస్తాను. ఏ మిత్రమా, కాస్త ఆగు. ఏమైంది? విషయం ఏంటి? దీన్ని గమనించావా? ఈ కాలి గుర్తులను చూస్తుంటే ఏదో ఒక జంతువు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తోంది. అవును, నీ ఈ గుహ లోపలికి ఇంకెవరో ప్రవేశించినట్టు నాకు అనిపిస్తోంది. అది ఎవరో వెళ్ళి చూద్దామా? కానీ ఎవరో ఉంటారో తెలియడం లేదే. ఎవరో తెలియకుండా నువ్వు లోపలికి వెళ్ళి చూసి అది పెద్ద జంతువు అయితే నీకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయ్యో, ఇప్పుడు దాన్నెలాగా బయటికి తరవడమా? నువ్వేం భయపడకు మిత్రమా, నేను ఒక ఉపాయం ఆలోచించానులే. జిత్తులు మారిన నక్క వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. తను గుహ ముందే నిలబడి
గట్టిగా అరవసాగింది. నా ప్రియమైన పెద్ద గుహ, నువ్వు బాగున్నావా? కాని గుహలోపల ఉన్నటువంటి ఆ సింహానికి శబ్దాన్ని వినగానే అనుమానం వచ్చింది. ఆ? ఈ నక్కకేంటి పిచ్చెక్కిందా ఏంటి? వీడెందుకు జంతువే లేని ఈ గుహను చూసి అలా అడుగుతున్నాడు? ఏయ్ గుహ, ఏంటి వీని కూడా విన్నట్టు అలాగే ఉండిపోయావు? ఉదయం కూడా నువ్వు నాతోటి బాగానే మాట్లాడావు కదా. ఆ? మళ్ళీ ఆ నక్క గుహతో మాట్లాడుతున్నాడే, అంటే ఇది మాట్లాడే గుహ ఏంటి? అయితే గుహకి బదులు మనమే సమాధానం చెప్దాం. నేనిప్పుడు బాగానే ఉన్నాను, చాలా సుఖంగా ఉన్నాను. నువ్వు లోపలికొచ్చి మాట్లాడి వెళ్ళు. మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎలుగుబంటి మిత్రమా, నీకు విషయం ఇప్పుడు అర్థమైందా? లోపల ఉన్నది ఓ సింహం. కంగారు పడుకు, నువ్వు నాతో పాటు వచ్చేయ్. ఈ రాత్రికి నువ్వు నాతో పాటే ఉండిపో. దానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలా ఎలుగుబంటు నక్క సింహం కంట పడకుండా తప్పించుకున్నాయి. ఆ సింహానికి తినడానికి ఏదీ దొరకలేదు.